ఇక కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వాదనలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, సునీత, కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయించొద్దు కోర్టు చెప్పేంత వరకు అని కొద్దిసేపటి కింద కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి ఇష్యూ గత ప్రభుత్వం నుంచి కూడా కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ అదేవిధంగా కుర్రా సత్యనారాయణ ఇద్దరిని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలుగా నియమించాలి అంటూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కి పంపడం జరిగింది. అయితే గవర్నర్ వీళ్ళిద్దరికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఎమ్మెల్సీలుగా నియమించేందుకు అనర్హులు అనేటువంటి కారణంతో గవర్నర్ ఆ ఫైల్ ని తిప్పి పంపడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో నామినేట్ చేసేందుకు తాను ఒప్పుకోవడం లేదంటూ ఆ ఫైల్ ని తిరిగి పంపడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టైంలో. అయితే దీనిపైన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. మాకు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు వ్యక్తిగతంగా మాకిద్దరికి కూడా అర్హత ఉంది, కానీ గవర్నర్ ఆ పని చేయడం లేదంటూ వాళ్ళు దీనిపైన కోర్టుకు వెళ్లడం జరిగింది. సో కోర్టులో ఆ ఇష్యూ పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలుగా నియామితం అయినట్లుగా ఒక గెజిట్ జీవో కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పార్టీ మళ్ళీ కోర్టులో పెండింగ్ లో ఉండగా ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నికైనట్లుగా ఏ విధంగా చెప్తారంటూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు మళ్ళీ కోర్టుకు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలు లేదు, తాము చెప్పేంత వరకు మళ్ళీ తీర్పు వచ్చేంత వరకు మళ్ళీ విచారణని ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు కూడా వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించొద్దు అంటూ కోర్టు చెప్పింది. ఇదంతా జరుగుతుండగానే నిన్న కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు చైర్మన్ ఛాంబర్ కి కూడా వెళ్లడం జరిగింది మండలిలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు. కానీ మండలి చైర్మన్ అవైలబుల్ లేకపోవడంతో వాళ్ళు వెనుతిరిగి రావడం జరిగింది. సో ఇదంతా చూసి ఒకవేళ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినట్లయితే కనుక ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటన్నింటినీ ఆపాలి అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పార్టీకి సంబంధించి కేసు వేసినటువంటి ప్రతినిధులు కావచ్చు, వాళ్ళైతే కోర్టు పైన మాకు నమ్మకం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. గవర్నర్ తిప్పి పంపేందుకు వీలు లేదు, కానీ గవర్నర్ ఆ రోజు ఏ కారణాలు అయితే మాకు రాజకీయ నేపథ్యం ఉంది అనేటువంటి కారణాలను చూపి మమ్మల్ని నామినేట్ చేయలేదు, అదే రాజకీయ పరమైనటువంటి కారణాలు వీళ్ళకి కూడా ఉన్నాయి. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరాంను గవర్నర్ ఏ విధంగా నియమిస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు చెప్పినటువంటి కారణాలు ఈ రోజు ఎందుకు కారణాలుగా కనిపించలేదు అనేటువంటి విషయాన్ని ఆ విషయంపైనే స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే కోర్టు ఈ రకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. సునీత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.